నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన. E20 పెట్రోల్పై కేజ్రీవాల్ నిరసన. ప్రధాని మోదీ నివాసానికి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావంపై జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ప్రకటన. విశాఖలో భద్రతపై స్థానికుల ఆందోళన. సీసీ కెమెరాలు, పోలీస్ గస్తీ పెంచాలని డిమాండ్. హైదరాబాద్ లో మసాలా కల్తీ గుట్టురట్టు. 25,000 కిలోల కల్తీ దినుసులు స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని ఆరోపించారు. ఇల్లు కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు. పేదల ఇళ్లను కూల్చేందుకు హైడ్రాను ఉపయోగిస్తున్నారని, హైడ్రా భయంతో హైదరాబాద్ లో ప్రజలు ఇల్లు కొనాలన్న భయపడుతున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హైడ్రా ఎప్పుడైతే పుట్టిందో, ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్లను తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తూ ఉంటాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రో, ఆ హైడ్రా అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రాను స్థాపించినట్టుగా ఆయన చెప్పుకోండి. కాబట్టి హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఏ హైదరాబాద్ నగరంలో వాగుల పక్కపంటి కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇది చెరువు బఫర్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే కళ్ళాలు చూసిన చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వెద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ ఎట్లా చూసారు జరిగిపోయింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్న వాళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు అనేక సార్లు, నాకు తెలిసి ఒక 60-63 సార్లు ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి గిన్నిసార్లు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం మార్చుకోవాల్సి అక్కడ ఉండే. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. ఇది దాని మీద పోలింగ్ పెడితే మీలాంటి టీవీలల్లా ఈ హైడ్రా చేస్తున్న పని గొప్పగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పి మీరు పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తాయి కదా. దానికి నేను చెప్పడానికి ఇంకోటి చెప్పడం, హైడ్రా అనేది ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్రపడ్డది, ప్రజల్ని వేధించే సంస్థగా ముద్రపడ్డది. ఎక్కడో అక్కడక్కడ ఆక్యుపై చేయబడినటువంటి పార్కులు కొంత కాపాడొచ్చింది కాదు. హైడ్రా 90% మాత్రం ఈ హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు మీకు తెలుసు, రియల్ ఎస్టేట్లో ఇది రివర్ పక్కకున్నటువంటి రివర్ ఫ్రంట్ పక్కపంటున్నటువంటి ఇళ్ళని, లేకపోతే చెరువుల పక్కపంటి లేక్ వ్యూలు అని చెప్పి వచ్చాయి. ఇవాళ లేక్ వ్యూ, రివర్ ఫ్రంట్ అని పేరు చెప్పుకునేటువంటి పరిస్థితి లేరు. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా
హైదరాబాద్లో ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఇలా హైదరాబాద్లో కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. హైడ్రా అన్ని సంస్థల కంటే ఒక సుప్రీం సంస్థగా, అది రెవెన్యూ డిపార్ట్మెంటు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అది హోమ్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ కూడా వాటిని నియంత్రించే పరిస్థితి లేదు. చివరికి కోర్టులు కూడా దాన్ని నియంత్రించలేకపోయినాయి. వాళ్ళకి యాసకు వచ్చి మొన్న వాళ్ళు ప్రకటించారు. కాబట్టి నాకు తెలిసి ఒక స్టేజ్లో రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ హైడ్రా సంస్థ ఇంటదో అనే పరిస్థితి వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనావాల్ దళిత కాలనీ సమస్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శ్మశాన వాటికకు బోరు, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటిని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అధికారులను కోరారు. మనకి కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థలం ఉంది. ప్రభుత్వం నుండి కమ్యూనిటీ హాల్ కట్టాలని ఒకటి, ఇంకోటి శ్మశానానికి బోర్ బావి లేదు. ఇక ఎవరైనా చనిపోతే మకం కడుక్కోవడానికి కొన్ని చోట్ల బోర్ బావి ఉంటుంది, అదొక సమస్య కూడా ఉంది. ఆ శ్మశాన స్థలానికి బోర్ బావి ఏర్పాటు చేయాలి ఒకటి. దళిత కళలో కమ్యూనిటీ స్థలం ఉంది, ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఒకటి. కొన్ని చోట్ల దళిత కళలో రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డైరెక్ట్ కాలువలు కూడా, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఇవి కూడా పరిష్కరించాలని ఒకటి. ఈ మధ్యలో త్రాగినీరు ఫిల్టర్ చేయకుండా వదులుతున్నారు, దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పైన మండల కార్యదర్శి తీసుకోండి, ఈ సమస్య ఏమైతే పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. మన కాలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని అదొకటి డిమాండ్. తర్వాత ఎస్సీ కాలంలో కొన్ని చోట్ల రోడ్డు, సీసీ రోడ్డు, తర్వాత డ్రైనేజ్ కావాలి, దానివల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది, అదొక సమస్య. కమ్యూనిటీ హాలును త్రాగునీరు ఫిల్టరు దళిత కాలంలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ సౌకర్యాలు, దళిత కాలంలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ కాలువలు, దళిత కాలంలో కమ్యూనిటీ హాలను వెంటనే శ్మశానానికి బోరు బావిని ఏర్పాటు చేయాలి. శ్మశానానికి బోరు బావిని సరే. స్థానిక సమస్యపై ఎస్సీ కాలంలో ఈ సమస్య పైన అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దళిత కాలంలో శ్మశాన స్థలానికి ఉంది, కానీ ఆ శ్మశానానికి బోరు బావి లేదు. అదేవిధంగా దళిత కాలంలో కమ్యూనిటీ హాల్ లేక దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం కూడా స్పందించి దళిత కాలంలో శ్మశాన స్థలం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలి. అదేవిధంగా దళిత కాలంలో కొన్ని చోట్ల డ్రైనేజీ లేవు, సీసీ రోడ్లు లేవు. ఈ సమస్య కూడా అధికారులు స్పందించాలి. అదేవిధంగా కాలంలో కూడా మన దళిత కాలంలో త్రాగునీరు కూడా ఫిల్టర్ చేయడం లేదు. ఈ సమస్య పైన అధికారులు వెంటనే స్పందించాలని కేవీపీఎస్ సంఘంగా అదేవిధంగా రైతు సంఘంగా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. ఈ సమస్య పైన వెంటనే అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఈ సమస్య పైన మండల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు తిక్కప్ప, కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గౌతమి మరోసారి చర్చాంశనీయమయ్యారు. 6 నెలల సస్పెన్షన్ అనంతరం విధుల్లో చేరిన ఆమె తోటి ఉద్యోగుల నుంచి ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె రాజీనామాపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి
6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకి దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నా, నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. నన్ను ఆ రోజు వెయిట్ చేసి ఆమె కోసము ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా. నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నారు నన్ను. కర్నూలు జిల్లాలో డైరెక్టర్లు అధికారులతో ఏపీఈడబ్ల్యూ ఐడీసీ సమిష్టి కృషితో నాసి రకం కాకుండా నాణ్యమైన పనులతో అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న కార్యాలయంలో వర్క్స్ రివ్యూ మీటింగ్ పై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నేటి గౌరవ అతిథులు ఏపీడబ్ల్యూ అక్షరాల నెరవేర్చడంలో 100% సక్సెస్ అయింది కూటమి ప్రభుత్వం. దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తున్నాము ఏపీఐడబ్ల్యూడిసి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఇక్కడ నిధులు కూడా వచ్చినప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వర్క్స్ కూడా మనకి ఏపీ లెవెల్లో కానీ మనం చూస్తే కర్నూలు జిల్లాలోని కొన్ని స్కూళ్ళు కానీ కొన్ని ఏరియాలలో ఇవి వర్క్స్ జరగడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ సర్వశిక్ష కింద ఉన్నాయి. దాన్ని కూడా మన ఏపీడబ్ల్యూడిసి దాంట్లో త్వరలో మర్జ్ అవుతాయని నేను తెలియజేసుకుంటున్నాను. సో మనకు చెప్పిన టైము తొందరలోనే మర్జ్ అవుతుందని తెలిపారు. సో అన్ని డిపార్ట్మెంట్స్కి ఇక్కడి నుంచి గట్టిగా మూవ్ అయ్యే విధంగా నారా లోకేష్ గారు కానీ మన చైర్మన్ కానీ గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. సో దానికి సహకరించినందుకు అందరూ అంటే ఏపీడబ్ల్యూడిసి డైరెక్టర్స్, స్టేట్ వైడ్ డైరెక్టర్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విద్యాశాఖలో మన మధ్య డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. విద్య అంటే మనం స్కూళ్ళు కట్టిస్తున్నాం, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కట్టిస్తున్నాం. కాబట్టి మన ఊరు మన భవిష్యత్తు. ఈరోజు ముఖ్యమంత్రి గారు టేకప్ చేసిన మన పేరు మారింది, MBNNY మన బడి మన భవిష్యత్తు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లోకేష్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. మీరు పాడిన పాటకు న్యాయం చేకూరుస్తుంది ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్, సందేశం పాట పాడినందుకు. మన మధ్యలో ఉన్నటువంటి మన నాయకులు, మరి ప్రముఖ నాయకుడు, లాయరు, గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు నంద్యాల జిల్లాలో, ఈరోజు డైరెక్టర్గా మన కర్నూలు జిల్లాలో మనకు నాయకత్వం వహిస్తుంటూ సాగిస్తున్నటువంటి మన నాయకుడు నాగమణి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ రవి పరిశీలించారు. ప్రతి సర్వే బృందం రోజుకు కనీసం 75 ఎకరాలు సర్వే చేసేలా ప్రణాళికలతో పనిచేయాలని ఆదేశించారు. సర్వే తేదీలు, సమయాలను ముందుగానే రైతులకు తెలియజేసి వారి సమన్వయంతో పారదర్శకంగా రీసర్వే పూర్తి చేయాలని సూచించారు. పని చేసుకుంటున్నారు కదా, పని చేసుకోవటమే కావాలి. సేమ్ ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అందరు కవర్ అవుతారు సార్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్. బిఫోర్ వన్ డే బిఫోర్ అయిపోవాలి. మనకి ఇప్పటివరకు అయితే స్టార్ట్ అయిన కానీ ఏ రోజు ఆగలేదు సార్. నిన్న పొద్దున మాత్రం పెట్టించి మళ్ళీ నిన్న మధ్యాహ్నం స్టార్ట్. మళ్ళీ బ్లాక్ మెయిలర్ ఒకడు వెంకట్రావు ఎన్ని ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇంకోటి ఇక్కడ ఇక్కడ బందిని 2 చదువు మళ్ళీ సర్వే ఎట్లా నడుస్తుంది బాబు సర్వే? సైమల్టేనియస్ చేస్తున్నావా? అవుట్ అయిపోయింది. ఆ బాధ మొత్తం ఎంత వచ్చింది? 182 acres వచ్చింది. ఇంత ముందు ఇదంతా ఇప్పుడు అంటే జనరల్గా ఇది డ్రై ల్యాండ్ అయితే 50 acres ఇప్పుడు అంటే కొలుసుకుంటూ వచ్చింది. ఇప్పుడే ఇందులోకి వచ్చింది. ఓకే, ఇప్పుడే స్టార్ట్. కరెక్ట్గా అనిపిస్తుందా మీకు? ఎట్లా వస్తుంది?
ఇబ్బంది రాకుండా పేర్లకు ఎకరన్నర మీది 3 ఎకరాలు ఇక్కడ ఉన్న బాబాది నంబర్ తప్పేయండు 25 గుంటలు రికార్డులలో లేడు. ఓకే ఇప్పుడు దీంతో 2020 అప్లై చేసిన సాదా బైనామా మనం సాదా బైనామా కూడా చాలా ఫైళ్ళు 60 ఫైళ్ళు దాకా పంపినాం సార్. 22 కూడా 13 ఇష్యూ చేసింది సార్. ఇది పెద్ద విలేజ్ పెట్టింది చేయండి. గుడ్ మంచిగా చేసుకోండి. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ సర్వే చేస్తూ ఉంటే చూద్దాం ఎట్లా ఏది అయితే విలేజ్ ఏంటంటే సార్ మనకు కెనాల్ పోవాలి. ఇప్పుడు రాజారావు సార్ వాళ్ళు రాజారావు సేమ్ ప్రాబ్లం. కెనాల్ అది తీసేసింది దాంట్లో తీసేసినాక ఏం జరుగుతుంది సార్ అంటే మీకు మాతో ఏం చెప్తారు. కెనాల్ పోయినా పోకపోయినా అవార్డు పాస్ అయింది కాబట్టి అది గవర్నమెంట్కే వస్తుంది, పెంచుతారు. అది అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే డబ్బులు. సరిగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో అంగన్వాడీ టీచర్లపై ఎస్ఐ దురుసు ప్రవర్తన కలకలం రేపింది. తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీచర్లను ఎస్ఐ దూషించి అవమానించారని బాధితులు ఆరోపించారు. ఎస్ఐ ప్రవర్తనతో ఓ టీచర్ స్పృహ కోల్పోయి కింద పడగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేమ్లపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ నా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరేం చేసుకుంటారో చేసుకోకండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. హన్మకొండ జిల్లాలోని కాజీపేట ఫాతిమానగర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఫాతిమానగర్ వద్ద బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
7 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ అట్నే కాలయాపన చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 3 సంవత్సరాలు కావస్తాను. ఈ బ్రిటిష్ నిర్మాణం ఎందుకు పూర్తయితలేదు? దీంట్లో మతలబ్ ఏంటి? కాంగ్రెస్ మాటలు మాత్రం కోటలు దాటాలి, చేతలు మాత్రం కాంగ్రెస్ బ్రిడ్జ్ దాటలేవు. అంటే ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు ఇస్తే మాత్రం దీనిలో మతలబ్ ఉండదు. ఈ 60 లక్షలు పెట్టి ఏం చేసింది లేదు. మరి దానిలో మతలబ్ లేదు కాబట్టి అది కంప్లీట్ చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దానికి సంబంధించిన మెటీరియల్ పూర్తి తీసుకొచ్చి మీకు చేత కాకపోతే చెప్పండి, రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి దీని పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి కావాల్సిన గడ్డర్లు, దానికి కావాల్సిన నిర్మాణానికి పనులకు కావాల్సిన మెటీరియల్ మొత్తం పూర్తి చేసుకుంటే మాకు చెప్తే ఇక్కడ నాయకత్వం అంతా కూడా పోయి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారి దగ్గర చెప్పి ఇది పూర్తి చేస్తాం. ఎందుకు పూర్తి చేస్తున్నాడు ఈ నిర్మాణం? ఈ పాత బ్రిడ్జ్ నిర్మాణానికి మాత్రం 60 లక్షలు కావాలి. దీనిలో చేసింది ఏం లేదు. దీనిలో కాంట్రాక్టర్తో వాళ్ళు కుమ్మక్కైంది కాబట్టి ఇది దాంతోనే కాంట్రాక్టర్ కుమ్మక్కైతే లేనట్టున్నాడు. అందుకే అది పూర్తి అయితే లేదు. వెంటనే పూర్తి అయ్యే వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలు మాటలు చెప్పుడు కాదు, ఇదే నాయని రాజేందర్ రెడ్డి కాంగనే ఎమ్మెల్యే కాంగనే వచ్చి సమ్మక్క తీర్థం వరకు కంప్లీట్ చేస్తాను. మరి ఏడబోయింది? మరి 3 సంవత్సరాలు గడిచిపోతుంది. చిత్తశుద్ధి ఉంటే మాటలు కాకుండా చేతలు చేసి చూపెట్టమని మేము డిమాండ్ చేస్తాము. విశాఖపట్నంలో మధురవాడ, మారిక వలస, రాజీవ్ గృహకల్ప, బక్కన్నపాలెం ప్రాంతంలో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రి వేళ పోలీస్ గస్తీ పెంచాలని కోరుతున్నారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ర్యాష్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. వచ్చి మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఏరియాలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలనీస్ ఉన్నాయి. సుమారు ఇలాంటి కాలనీస్ అంటే ఇది పెద్ద కాలనీ కాక చిన్న చిన్న కాలనీస్ ఒక 10-15 కాలనీస్ దాకా ఉన్నాయి. ముఖ్యంగా మా పోలీసు వారు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం మిడ్నైట్ తెల్లవారు వరకు కూడా నెక్స్ట్ రోజు ఉదయం వరకు కూడా మారిక వలస కాలనీ ఏరియా నుండి ఏదో ఒక గొడవ మాకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గొడవలు ఏంటంటే కుర్రవాళ్ళు, ఇక్కడున్న యూత్ ఎవరు కూడా సరిగ్గా లేరు. ఆ యూత్ ఎవరంటే బయట వాళ్ళు ఎవరో కారనుకోకండి. మీరు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవాళ్ళు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది చెడు వ్యసనానికి బానిసలు అయిపోయినారు. చెడు వ్యసనానికి బానిసలు అవడం వల్ల ఏవేవో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ శిరిశెట్టి సంకేత్ ఐపీఎస్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతి, ఆన్లైన్ నమోదు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి కేసులను వేగంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు స్నేహపూర్వకంగా నిష్పాక్షిక సేవలు అందించాలని సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.